బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళని ఇప్పుడు తరిమేసేటటువంటి పనుల్లో అటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు యోగి ఆదిత్యనాథ్, ఇటు పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉన్నాడు. అంతా చేస్తున్నారు ప్రయత్నం. కానీ ఈ ఓవరాల్ ఏరివేతలో బాగా తేలుతున్నటువంటి అంశం ఏంటి అంటే 100 మంది వచ్చున్నారని లెక్కగట్టుకుంటే అందులో 70 మందికి ఇండియాకి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడీలు ఉన్నాయి. 100కి 70 మందిలో అంటే సుదీర్ఘకాలంగా భారతదేశంలో నిశ్శబ్దంగా ఒక కథ నడిచిపోయింది. దొంగ ఆధార్ కార్డులు ఇవ్వబడ్డాయి. ఎలా సాధ్యమైంది? దొంగ ఆధార్ కార్డులు దొంగ ఓటర్ ఐడీల వల్ల సాధ్యమైంది. దొంగ ఓటర్ ఐడీలు ఎలా సాధ్యమైంది? ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే ఓటు వచ్చేస్తుంది, వచ్చి వెరిఫై చేసేవాడు ఎవడూ లేడు. అద్దె ఇంట్లో ఉంటే అద్దె ఇంటి అడ్రస్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఆ అద్దె ఇళ్ళు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అద్దెళ్ళు ఎవరు ఇప్పించారు? లోకల్గా ఉన్నటువంటి బ్రోకర్లు ఇప్పించారు. లోకల్గా ఉన్న బ్రోకర్లకి ఎలా సాధ్యమైంది అంటే డబ్బులు పడేస్తే సాధ్యమైంది. డబ్బుకు అమ్ముడుపోయేవాడు ఉంటే దొంగ దొరవుతాడు అనడానికి సాక్ష్యమైనటువంటిది ఇప్పుడు ఇండియా ఫేస్ చేస్తున్నది.